హాయ్ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూరని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఈ గుత్తి వంకాయ మసాలా కూరని బగారా బైగన్ అని కూడా అంటారండి. ఈ కర్రీ అనేది చపాతీ, పరోటా, పలావ్ రైస్‌లోకి చాలా బాగుంటుందండి. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించుకుందామండి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అందులో 2 ఇంచుల ఎండు కొబ్బరిని వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకుందామండి. ఎండు కొబ్బరి, పల్లీలు వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకుందాము. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకుందాము. పల్లీలు, కొబ్బరి, నువ్వులు, ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ మసాలా దినుసులన్నిటిని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే ఈ దినుసులనేవి మాడిపోతాయి. కూర టేస్ట్ అనేది కూడా మారిపోతుందండి. అదే కళాయిలో ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఒక ఇంచు దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు, యాలకులు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకుందామండి. వీటిని కూడా దోరగా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. వీటిని చల్లార్చుకుందాము. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందామండి. వంకాయల్ని ఒకసారి కడిగి ఇలా తీసుకున్నానండి. ఇక్కడ నేను చిన్న వంకాయలను తీసుకున్నాను. ఈ కర్రీలోకి చిన్న వంకాయలు అయితే చాలా బాగుంటాయండి. ఇలా రౌండ్గా ఉండే గుత్తి వంకాయలు తీసుకొని పైన ఉన్న తొడిమె తీసేసి 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు కాయ మొత్తం చివరిదాకా కాకుండా 3 వంతులు మాత్రమే కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు ఉన్న నీళ్ళలో వేసుకుంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. మిగిలిన వంకాయలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుందామండి. అన్నిటిని కూడా ఇలా నీళ్ళల్లో వేసుకుంటే వంకాయలు అనేవి కండ్రెక్కవు. కొంతమంది తొడిమలతో కూడా వేస్తారండి. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని మనము ఈ వంకాయలను వేయించుకుందామండి. ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుందామండి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, అలా అని లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయలు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుందామండి. ఇలా వేయించుకొని మనం బగారా బైగన్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కూడా ఈజీగా ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుందండి. సింపుల్గా కొత్తగా ట్రై చేసేవారు కూడా ఈజీగా చేసుకున్న మెథడ్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వంకాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా వేగిన వంకాయలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. వంకాయలన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాక మిగిలిన ఆయిల్ని కొద్దిగా తీసేసుకొని మనకు కర్రీకి సరిపడంత ఆయిల్ మాత్రమే కళాయిలో ఉంచుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంచుకున్నాను. అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుందాము. ఉల్లిపాయలు కొద్దిగా దోరగా వేగాలండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందామండి. అందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయల్లో కలిసి పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలన్నిటినీ గ్రైండ్ చేసి వేసుకుందామండి. మెత్తని పేస్టులాగా గ్రైండ్ చేసుకొని వేసుకుందాము. ఈ పేస్ట్ని ఆనియన్స్లో మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందామండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా ఒక నిమిషం పాటు వేయించుకుందామండి. మూత పెట్టుకొని వేయించుకుందాము. ఇప్పుడు మూత తీసేసి ఆయిల్ సపరేట్ అవుతుందండి. అప్పుడు ఒకసారి కలుపుకుందాము. మసాలా కూడా కొద్దిగా కలర్ మారుతుందండి. తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జు అనేది వేసుకుందాము. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి వేసుకున్నానండి.
ఇందులోనే మనకు కావాల్సిన కర్రీకి సరిపడా అంత 1.5 టీ స్పూన్ కారం వేసుకుందాము. అలానే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఉప్పు, కారం మొత్తం ఈ పులుసులో కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. మనం మసాలా గ్రేవీకి సరిపడంత వాటర్ పోసుకుందామండి. ఇక్కడ నేను పావు సేరు గ్లాసున్ని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుందాము. ఈ మసాలాలు, ఈ మనం పోసిన చింతపండు పులుసు అంతా కలిసిపోయేలాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మసాలా అనేది అడుగంటుతుంది. తర్వాత మనం ముందుగా వేయించుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని ఈ పులుసులో మరిగించుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. తర్వాత ఒక 2 రెమ్మల పచ్చి కరివేపాకు వేసుకున్నానండి. మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు 5 నిమిషాలు ఈ మసాలాను ఉడికించుకుందామండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, సింపుల్గా చేసుకునే బగారా బైగన రెసిపీ అనేది రెడీ అయిందండి. సింపుల్ మసాలా కూడా. ఈ రెసిపీ అనేది పులావ్ రైస్లోకి, బగారా, వైట్ రైస్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, సింపుల్గా చేసుకునే గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.